హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను సిబ్బంది కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూల్చివేతలకు ఆదేశించారు. ఏదైతే నిజాంపేట కార్పొరేషన్లో ఏదైతే ప్రగతి నగర్ నందు సర్వే నెంబర్ 134 ఎర్రకుంట 3 ఎకరాల చెరువులో గత సంవత్సరం నుండి అక్రమ అనుమతులు అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఇక్కడ ఉన్న స్థానికులు మేము కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే హైడ్రా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు చెరువులు పార్కులను కాపాడుతా అని ఎన్నికలు హామీ ఇచ్చారు. హామీని ఈరోజు గత ప్రభుత్వం మాటలు ఇచ్చి తప్పిన విధంగా కాకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదే మాట చెప్పాడు. దానికి అనుకూలంగానే ఈవీడీఎంఎస్ను మార్చి హైడ్రాగా ఏర్పాటు చేసి హైడ్రాకు నిధులు కేటాయించి కమిషనర్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సమర్థవంతుడైన రంగనాథ్ సార్ని ఏర్పాటు చేస్తే గత 15 రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో చెరువులు పార్కులు ప్రభుత్వ భూముల్లో కూల్చివేతలు జరుగుతూ మేము కూడా మా ఎర్రకుంట చెరువులో పూర్తిగా జైలు సర్వే చేసిళ్ళు, అక్రమ నిర్మాణాలు తీర్చిళ్ళు, చర్యలు తీసుకుంటలేరని ఆగస్టు 1వ తారీఖు రంగనాథ్ సార్ గారు ఫిర్యాదు చేస్తే పూర్తి వివరాల అధికారులతో సమీక్షించుకొని నిన్న ఫీల్డ్కి వచ్చి విజిట్ చేసి చెరువులోనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయని మేఘాల మీద అంటే ఒక అధికారికి సమర్థవంతమైన అధికారానికి ఒక ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తే చెరువును కాపాడడానికి నిదర్శనమే ఎర్రకుంట చెరువు. వితిన్ 5 అవర్స్లోనే దాన్ని డిమాలిషన్ నిర్ణయం తీసుకొని రాత్రి 1:30 నుండి ఇప్పటికి కూడా డిమాలిషన్ చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ భవిష్యత్తులో ఏవైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు పార్కులు ప్రభుత్వ భూములు కాపాడడానికి హైడ్రాని మరింత సమర్థవంతంగా ఏర్పాటు చేస్తే సమర్థవంతమైన అధికారులు ఉంటే చెరువులు పార్కులు ప్రభుత్వ భూములకు ఏదైతే రక్షించబడడం కాకుండా భవిష్యత్తు వాళ్ళకి అందించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే మరిన్ని అధికారాలు మరింత నిధులు కేటాయించి హైడ్రాను సమర్థవంతంగా ఎలాంటి రాజకీయం కానీ తర్వాత ప్రలోభాలకు గురి కాకుండా చర్యలు తీసుకొని భవిష్యత్ తరాలకి ప్రజా ఆస్తులు కాపాడుతారని ఆశిస్తూ మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులంతా కూడా ఇప్పటికే అన్యాక్రాంతం అయిపోయింది. పూర్తిగా కూడా భూ బకాసురుల చేతులు కూడా కబ్జాలకు గురైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎక్కడా కూడా ఒక్క చెరువు కూడా కనపడినటువంటి నేపథ్యం. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులను కాపాడమే కాకుండా ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి దాంట్లో పాటు బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఈ కబ్జాలకు గురైనటువంటి వాటినంతా కూడా నేలమట్టం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏకంగా స్వయంగా ముఖ్యమంత్రి ఇక హైడ్రాని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఉండడము, తర్వాత దానికి కమిషనర్గా రంగనాథ్ని ఏర్పాటు చేయడం వల్ల పూర్తిగా ఎటు చూసినా వాళ్ళకి ఆల్రెడీ ఫిర్యాదులు వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి ఎంతో నోటీసులు ఇచ్చి ముందుగానే అక్రమంగా వెలిసినటువంటి అపార్ట్మెంట్ కలిసిన వారు దాంతోపాటు చెరువులను కబ్జా చేసినటువంటి ఆ ప్లేస్ అంతా కూడా సంరక్షిస్తున్నారు. అక్కడంతా కూడా కూల్చివేతలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను బాచుపల్లిలో బట్టి ఎర్రకొంటలో ఉన్నాను. ఈ ఎర్రకొంటలో దాదాపు ఈ ప్లేస్ అంతా ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా ఇది అక్రమ కట్టడాలు. ఇక్కడ ఇది బఫర్ జోన్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ గతంలో ఒక చెరువు ఉన్నప్పుడు కూడా ఇక్కడ బహుళ అంతస్తులు కట్టినటువంటి నేపథ్యం పడుతుంది. దాదాపు 4-5 ఫ్లోర్ల దాకా కూడా ఈ యొక్క బిల్డింగ్స్ కట్టేసి ఒక్కొక్క ఫ్లోర్కి 4-5 ఫ్లాట్లుగా కూడా పెట్టేసుకొని వాళ్ళు అమ్మేసుకున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఏకంగా కొన్ని రోజుల్లో గృహప్రవేశాన్ని కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో హైడ్రా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వీటినంతా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ చుట్టూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా వరకు ఈ ఫిర్యాదులు అనేది ఇచ్చారు. ఫిర్యాదులు ఇవ్వడం వల్ల దీన్ని పూర్తిగా నేలమట్టం చేస్తామనేసి కూడా అధికారులు చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే డిఆర్ఎఫ్ అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు, లోకల్ పోలీసులు కానీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కానీ, హైడ్రా అధికారులు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వచ్చి ఇవంతా కూడా మ్యాప్ అంతా చూస్తే మొత్తం అంతా కూడా దీన్ని నేలమట్టం చేసినటువంటి నేపథ్యం పడుతుంది. మన విజువల్లోనే చూస్తున్నాం ఏ రకంగా భారీ ప్రొక్లైనర్స్ పెట్టుకొని మొత్తం ఆ బిల్డింగ్ అంతా కూడా నేలమట్టం చేస్తున్నారు. దీని రైట్ సైడ్లో ఉన్నటువంటి మరికొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మేము రేపటి లోపల పూర్తి స్థాయిలో కూల్చివేస్తామనేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడంతా కూడా పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వీళ్ళకందరికీ కూడా ఎవరైనా ప్లాట్లు కొన్న వాళ్ళు కానీ ఎవరైనా దీంట్లో
గృహప్రవేశం చేయాలనుకున్నా కూడా వాళ్ళకందరికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఖాళీ చేయకపోతే మేమంతా కూడా మేము నేలమట్టం చేస్తామని కూడా ముందే చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఈ యొక్క ఎర్రకోటను పూర్తిగా సంరక్షించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో వర్షాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. పైగా హైదరాబాద్లో వర్షం పడితే మాత్రం చెరువులు లేకపోవడం వల్ల మొత్తం కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా మునిగిపోతున్నాయి. దానితో పాటు ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింది. దాంతో సమ్మర్ వచ్చిందంటే పూర్తిగా వాటర్ అనేది కూడా దొరకనటువంటి నేపథ్యం అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఇంకిపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇక రాబోయే రోజుల్లో హైదరాబాద్ మహానగరంగా ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ 4వ సిటీగా కూడా అటువైపు కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ చెరువులను ఆక్రమించినటువంటి వారు కానీ బఫర్ జోన్లో నిర్మాణాలు చేసినటువంటి వారిపైన కానీ చర్యలు తీసుకొని ఈ చెరువులను కాపాడడం వల్ల ఇక్కడ వాటర్ స్టోరేజ్ పెట్టడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి వారికి అందరికీ కూడా వాటర్ రిసోర్సెస్ కూడా బాగా పెరుగుతాయనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతోపాటు కబ్జా కోరల నుంచి ఈ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం పైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టింది కాబట్టి దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఒక టీం అనేది ఏర్పడింది. ఆ టీము శరవేగంగా పనిచేస్తుంది. ఒకప్పుడు ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ఏదైనా ఒక బిల్డింగ్ ని టచ్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడేది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీకి వెళ్ళడం అక్కడ ఒక స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భవనాన్ని కూల్చేసి ఆ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా డేరింగ్ డిసిషన్స్ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఎవరు కబ్జా చేసినా ఎవరు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా వదిలిపట్టే ప్రసక్తి అనేది కూడా సూటిగా ఇప్పటికే రంగనాథ్ హెచ్చరించిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఈ యొక్క నిర్మాణాలన్నీ కూల్చివేత అనేది జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు దీంతో పాటు ఇంకా మరికొన్ని ప్లేసుల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటితో కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం కూడా చేయబోతున్నారు. దాంతోపాటు మాదాపూర్లో ఈదులకుంట ఉంది. ఈదులకుంట చెరువు ఇప్పటికే కనపడకుండా పోయింది. చాలా కాస్ట్లీ అయినటువంటి ఆ చెరువు ఇప్పుడు కనపడకుండా అయిపోయిన నేపథ్యంలో దాన్ని కూడా సంరక్షించాలనే ఉద్దేశంతో కూడా హైడ్రా టీం ఉంది కాబట్టి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఆ ఈదులకుంట పైన ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది.